వర్ధనపేట మండల్ కట్రల్ అనే గ్రామానికి రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ అధ్యక్షులు అలాగే ఉప సర్పంచ్ గారు మనతోనే ఉన్నారు. వీరి గ్రామానికి ఇప్పటివరకు ఎలాంటి అభివృద్ధి జరిగిందో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ పేరు వచ్చేసి బైరి కుమార్ స్వామి, అలాగే ఉప సర్పంచ్ సార్ పేరు వచ్చేసి కట్ట మహేష్ గారు. సార్ ఇప్పటివరకు వారి గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారో వారి మాటలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? ఓకే సార్, గత 5 సంవత్సరాలుగా యాజ్ ఏ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఇప్పటివరకు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేస్తున్నారు? ఇప్పటి నుండి పార్టీ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ అయింది. ఇప్పటి వరకు పార్టీ పుట్టిన కానుండి మా ఊళ్ళో సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీలే గెలవడం జరిగింది. మాకు అంతకుముందు అధికారం లేనప్పుడు కూడా ఉన్నప్పుడు కూడా కార్యకర్తలు కానీ ప్రజలు కానీ మమ్మల్ని ఆదరించి పార్టీని ఆదరించుకుంటూ ఇప్పుడు కూడా చేసుకుంటూ వచ్చిండ్రు. సర్పంచులు అప్పటి నుండి ఇప్పటిదాకా టీఆర్ఎస్ బీఆర్ఎస్ సర్పంచ్లే గెలవడం జరిగింది, ఎంపీటీసీలు కూడా గెలవడం జరిగింది. ఈ టైం సంపారెడ్డి గారు అనే వ్యక్తి సర్పంచ్గా ఇప్పుడు లాస్ట్ టైం సర్పంచ్ మంచి ఇంతకుముందు సర్పంచ్ వాళ్ళ శాశక్తులు చేసిండు. ఇప్పుడు కూడా మా పార్టీ అధికారంలో ఎమ్మెల్యే గారు ఉండే, ముఖ్యమంత్రి ఉండే, గవర్నమెంట్ ఉండే, మంచి డెవలప్మెంట్ జరిగింది. సీసీ రోడ్లు కానీ ఏంటి ఇది మన ప్రకృతి వనం కానీ మల్లన్న గుడికి చుట్టి మా ఊళ్ళో మల్లన్న దేవుడు అని మాకు గ్రామానికి ఆరాధ్య దేవం, ఆయనకు చుట్టూ సీసీ రోడ్డు పోయడం జరిగింది. మాకు సీసీ రోడ్డు మంచి మాకు సాయశక్తిగా మా సర్పంచ్ గారు సంపారెడ్డి గారు అంటే మంచి పనులే చేసిండ్రు. ఇప్పటి వరకు అయితే మాకు పర్లేదు. ఇప్పుడు మాకు పార్టీ ఓడిపోయినా కూడా మేము ధైర్యంగానే ఉన్నాం. ఖచ్చితంగా ఈసారి మళ్ళీ టీఆర్ఎస్ సర్పంచ్నే గెలిపించుకుంటాం. ప్రజలు కూడా అట్లాగే ఎప్పుడు సారే కావాలి కారే కావాలి అనే నినాదంతోనే మా గ్రామ ప్రజలు ఉన్నారు. కాంగ్రెస్ చేసిన తప్పుడు హామీలతోని మహిళలకు 2500 ఇస్తామని మోసం చేసిండ్రు. ఇది పింఛన్లు 4000 ఇస్తామని మోసం చేసిండ్రు. ఏమి లేదు. రైతు బంధు అప్పుడు తీసుకుంటే 10,000 వస్తాయి, మళ్ళీ మేము గెలిచినాక తీసుకుంటే 15,000 వస్తాయి అని ఇట్లాంటి మోసపూరితమైన మాటలు మాట్లాడి మోసం చేసి అధికారంలోకి వచ్చిండ్రు. వాళ్ళు చేసేది ఏం లేదు, వాళ్ళు ఏం చేయలేదు కూడా, వాళ్ళ వల్ల కాదు కూడా. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి కారుకు ఓటేద్దామా, సార్ ఎప్పుడు మళ్ళీ గెలిపించుకుందామా, మా ఎమ్మెల్యేలను ఎప్పుడు గెలిపించుకుందామా, టీఆర్ఎస్ పార్టీని ఎప్పుడు అధికారంలో తెచ్చుకుందామా అనే ఆలోచనలే ప్రజలు ఉన్నారు. మాకు సాయశక్తిగా మా ఊళ్ళో మాత్రం మా సర్పంచ్ గారు మంచి పనులు చేసిండ్రు. అది మాకు ఇప్పుడు కూడా ప్రజల మీద నమ్మకం ఉన్నది. ప్రజలు మా మీద నమ్మకం పెట్టారు. ఖచ్చితంగా మళ్ళీ బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ ఎంపీటీసీ కానీ సర్పంచ్ కానీ గెలిపించుకుంటాం. ఈ హ్యాట్రిక్ మా ఈసారి చెప్తే అదే మేడం. ఓకే సార్, సో అది ఉప సర్పంచ్ గా మీరు చెప్పండి, బీఆర్ఎస్ ప్రభుత్వం హైంలో లేకపోవడం మరి మీకు ఎలా అనిపిస్తుంది? నా పేరు కట్ట మహేష్. మీఏం గెలిచిన ఈ 5 సంవత్సరాల బీఆర్ఎస్ నుంచి వెళ్ళి గత 20 సంవత్సరాల నుంచి టీఆర్ఎస్ నుంచి సర్పంచ్, ఈ మధ్యలో మన బీఆర్ఎస్ అయింది. మేము ఈ 5 ఏళ్ళల్లో చేసిన అభివృద్ధి రైతు వేదికే కానీ, శ్మశాన వాటికే కానీ, డంపింగ్ యార్డ్ కానీ, ప్రకృతి వనం కానీ, పల్లె పార్కు కానీ, ఈ మన ఊరు మనబడి కార్యక్రమం కానీ, ప్రతి కార్యక్రమం ప్రతి అభివృద్ధి తోడ్పడుతూ బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం. ఊరు సీసీ రోడ్లు కానీ ఇంకేదైనా కానీ ప్రతి పని ఈ టర్మ్ అయిన పనులు గత 20 సంవత్సరాల కంటే ఇంతవరకు ఎప్పుడు కూడా కాని పనులు ఇప్పుడు చేసినాం మేడం. మేము మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయి? సమస్యలు పెద్దగా ఏం లేవు, మామూలు సమస్యలు ఉన్నాయి. ఇప్పుడు మళ్ళీ గెలిచేది మా టీఆర్ఎస్ క్యాండిడేటే. ఒక శివాలయం, 1-2 గుడువులు ఉన్నాయి మేడం. అవి కూడా చేద్దామని ముందుకు పోయినాం. కాకపోతే మాకు కొంచెం టైం సరిపోలేదు. అప్పటి వరకు వచ్చాక మా పదవి టైం అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఒక 1 కోటి రూపాయలు పెట్టి వరకు రోడ్డు పోసినాము. ఎప్పుడూ లేదు అక్కడ కనీసం పోవడానికి ఇట్లా పాయింట్ మలుసుకొని పోయిన రోజులు ఉన్నాయి జాతర అక్కడికి. అలాంటి దేవాలయంలో మేము అభివృద్ధి చేసి సీసీ రోడ్లు పోసి బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం. గుడికాడ ఒక 1.5 కిలోమీటర్ సీసీ రోడ్డు తెప్పించినాం, పోసినాం. మా సర్పంచ్ గారి సహకారంతో బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం. ఆరు రమేష్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆయన సహకారంతో బ్రహ్మాండంగా డెవలప్ చేసినాం మేడం. మళ్ళీ ఇప్పుడు మాకు సమస్యలు అంటే గుడిని డెవలప్ చేయలేకపోయినాం. వాడికి దారి తీసుకెళ్ళిపోయినా కానీ గుళ్ళు 2 గుళ్ళు ఉన్నాయి.
ఆ 2 గుళ్ళను డెవలప్ చేయాలి ఎంత ప్రయత్నం చేసినా కొంచెం మాకు టైం సరిపోలేదు. బ్రహ్మాండంగా మాకు సహకరించడం ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం మాకు బ్రహ్మాండంగా సహకరించి ముందుకు పోయినాం. మేము మంచి డెవలప్ చేసిన ఊళ్ళే. ఇక కూడా మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్ వచ్చినా కూడా ఎంపీటీసీ కానీ, సర్పంచ్ కానీ, జెడ్పీటీసీ కానీ బ్రహ్మాండంగా టీఆర్ఎస్ నుంచే గెలిపించుకుంటాం. బ్రహ్మాండంగా మేము అభివృద్ధి చేస్తాం. ఓకే సార్, లోకల్ బాడీ ఎలక్షన్స్ లో మరి మీరేమైనా ఈసారి నామినేషన్ వేయాలనుకుంటున్నారా? మళ్ళీ మాకు దాన్ని డిజైషన్ బట్టి అవకాశాలు బట్టి చూస్తాం మేడం. అవకాశం అయితే తప్పకుండా. ఓకే సార్, తెలంగాణ మలదేశ ఉద్యమకారులుగా మీ పాత్ర ఏంటి? ఈ రాష్ట్ర లోకల్ వంట వార్తలు ఇలాంటి కార్యక్రమాలలో పనిచేసినాము. చాలా అంటే చాలా ఇబ్బందులు పడ్డాం. మైండ్ వర్కింగ్స్ లేని మా మీద దెబ్బలు పడ్డాం. చాలా ఇబ్బందులు పడ్డాం. అయినా ఆయన కేసీఆర్ గారి నాయకత్వంలో చాలా సాగు నోట్ల తలపెట్టి తెలంగాణ తెచ్చింది ఆయన. ఇది ఎవరు కూడా కాదనలేరు. తెలంగాణ వచ్చింది అంటే కేసీఆర్ గారి వల్లనే వచ్చింది. దీన్ని ఎవ్వరు కూడా కాదనలేరు. ఖచ్చితంగా మళ్ళా తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆరే కావాలి, సారే రావాలి, కారే కావాలి. మళ్ళీ ఈసారి మాకు మాత్రం దయాకర్ రావు గారు ఇన్ఛార్జి ఉన్నారు. దేవుడి దయ వల్ల ఆయనే మాకు రావాలనేది కోరుకుంటాను. సరే ఎట్లుంటుందో ఆయన మాకు వస్తే ఇక చాలా అదృష్టవంతులు. ఆయన మాకు సహకరిస్తాడు. ఇంతకుముందు కూడా వేరే దాంట్లో ఉన్నా కూడా చేసిండు, ఇప్పుడు కూడా చేస్తాడు. మాకు ఏ కష్టం నష్టాలు సార్ గిది కార్యక్రమం ఇది అన్నా కూడా వస్తాడు, పనిచేస్తాడు దయాకర్ రావు గారు. మాకు తోడు సంపత్ రెడ్డి గారు కూడా పనిచేస్తాడు. ఇక మాకు ఓకే సార్, మరి స్థానిక ఎన్నికలలో మళ్ళీ లోకల్ ఎలక్షన్స్ లో మీ గ్రామంలో ఎలాంటి నాయకులు ఎంచుకోవాలని చెప్పి మీ ద్వారా యాజ్ ఎ గ్రామ పార్టీ అధ్యక్షుడిగా మీరు చెప్పాలనుకుంటున్నారు? మాకు ఎస్టీ వచ్చింది. ఇంతకుముందు సర్పంచ్గా 5 సంవత్సరాలు చేసిండ్రు 2001లో. వాళ్ళు ఎస్టీ వాళ్ళ కుటుంబాలు ఉండే 2 కుటుంబాలనే. అలా ఈమె పోషమ్మ అనే వ్యక్తి వాళ్ళ కుటుంబంలో వెళ్ళే పెడదాం అనుకుని ఇంతకుముందు చేసిండ్రు. ఇప్పుడు కూడా వాళ్ళు చేస్తారు అనే నమ్మకం మాకుంది. ఆ వ్యక్తి నుండి పెడదాం. ఎంపీటీసీ అంటే మాకు ఆమ్లెట్ ఉన్నది, కుమ్మరిగూడెం తండా అని ఉన్నది. సరే వాళ్ళు వీళ్ళు ఇది వాయిదా పడ్డది కాబట్టి మేము ఎవరిని అనేది మళ్ళీ జనరల్ అవుతుందా, బీసీ అవుతుందా, ఎస్టీ అవుతుంది, ఉన్నాయి అట్లనే కొనసాగుతాయా అంటే వాళ్ళ 3 కుటుంబాలు ఉన్నాయి. వాళ్ళ కుటుంబాలకే సర్పంచ్ ఎంపీటీసీ చేస్తాం. ఇది మనం రిజర్వేషన్ అనేది వాళ్ళకి వచ్చినప్పుడు మనం ఏం చేయలేం కదా. రిజర్వేషన్ అనుకూలించినట్లయితే మీరేమైనా నామినేషన్ వేయాలనుకుంటున్నారా? మాకు ఉండదండి. నాకు 3 పిల్లలు. అది ఒకవేళ 3 పిల్లలు కాక రేవంత్ రెడ్డి గారు అప్పుడు ఎన్టీ రామారావు గారు 1995లో పెట్టిండు. వాళ్ళు దాని కాక కాదని తీసేసింటే గవర్నమెంట్ ఏమైనా తీసే అవకాశం ఉంటే ఇక 3 పిల్లలు కానీ తీసే అవకాశం ఉంటే మాత్రం దాన్ని ఓకే చేస్తాం. ఇప్పుడు ఏది ఏమైనా కానండి జనాలకు అర్థమైపోయింది. ఆనాటి రోజులు చేస్తాం, ఇందిరమ్మ రాజ్యం చేస్తాం, 50 ఏళ్ళు 60 ఏళ్ళు వెళ్ళినాం, ఇది అని చెప్పింది. ఆనాటి రోజులు వాస్తవంగా కళ్ళ మీద ముందు అవపడుతున్నాయి. చెప్పులు లైన్లో పెట్టి యూరియా బస్తాలు, ఎమర్జెన్సీ పోలీసులతో కొట్టియడం, ఇబ్బందులు పెట్టడం, అబద్ధాల మాటలు మాట్లాడడం, దగాకూర మాటలు మాట్లాడి చేసిన జనాలకు అర్థమైపోయింది. ఎప్పుడు వస్తాడా సారు, ఎక్కడున్నావు సార్ అని జనాలు ఆ దేవుడిని ఏలుకున్నట్టు సారు మీరు ఏడున్నర రావాలని కోరుకుంటున్నారు. ఖచ్చితంగా మా ఎమ్మెల్యే ఎంపీగా దేని నిలబడ్డా కూడా భారీ మేరటి గెలిపించుకొని మా సార్ని మళ్ళీ ముఖ్యమంత్రిగా చూడాలని మా కోరిక. కేసీఆర్ సార్ని ఇది మా కోరిక. మేము ఖచ్చితంగా మళ్ళా కష్టపడి పనిచేసి ఖచ్చితంగా టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని సార్కి ఒక గిఫ్ట్గా ఇద్దామన్నారు. ఓకే మేడం, 2001 నుంచి ఇప్పటి వరకు 4 టర్ములు టీఆర్ఎస్ నుంచి సర్పంచ్ అయింది. మాకు ఇప్పుడు కూడా టీఆర్ఎస్ సర్పంచ్ ఖచ్చితంగా గెలుతుంది. మాకు ఎప్పుడు లీడ్ ఓట్లు టీఆర్ఎస్ఏ ఉంటాయి మా ఊరు నుంచి. ఖచ్చితంగా మేము ఇప్పుడు ముందుకు ఎలక్షన్ ఎదుర్కొంటాం, కాంగ్రెస్ మీద ఫైట్ చేస్తాం. ఖచ్చితంగా మేము ఎంపీటీసీ, సర్పంచ్, జెడ్పీటీసీ మేమే గెలుస్తాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మరిన్ని ఎపిసోడ్లతో నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.